హలో ఎవ్రీవన్, టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ గ్రేవీ రెసిపీ. ఈ చికెన్ కర్రీ ఎలాంటి స్పెషల్ రైస్లో కానీ, రోటీలో, పులావ్, ఇలా ఎలాంటి టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. కోల్డ్ వల్ల వాయిస్ చేంజ్ అయింది, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని పసుపు లెమన్తో మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో 2 టీ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్, మీ స్పైసెస్కి తగినట్లుగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అన్నీ వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టేట్లుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ గసగసాలు, 2 ఇలాచీ యాడ్ చేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోస్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తే గ్రేవీ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మిక్స్ చేసిన తర్వాత అందులో 3 గ్రీన్ చిల్లీస్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి అన్నీ బాగా కలిసేట్లు మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి గ్రేవీ అనేది థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంటే 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా యమ్మీగా అండ్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసి కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎలాంటి స్పెషల్ రైస్లో కానీ, రోటీలో కానీ, పుల్కా, ఇలా ఎలాంటి టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చికెన్ కర్రీ రెడీ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.
రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.